ఇందులో నన్ను తిట్టడానికి ఏమన్నా ఉందా? అసలు అనవసరంగా నన్ను తిట్టిండు తెలుసా? నాకు ఇప్పుడు న్యాయం మీరే చేయాలబ్బా. అసలు మ్యాటర్ ఏంటంటే వినండి. మా మధ్య వాళ్ళు వస్తున్నారని మేము మటన్ తెచ్చి వండితే వాళ్ళు వచ్చేటప్పుడేమో మా కోసం మటన్ తీసుకొచ్చిర్రు. ఈ విషయం నేను మీకు మొన్నే చెప్పిన గుర్తుందా? అయితే ఆ రోజు మా మధ్య తీసుకొచ్చిన మటన్ నేను ఏం చేస్తున్నానో మీకు చెప్తా. నేను చేసింది కరెక్టా కాదా అనేది మీరే చెప్పండి అబ్బా. అప్పుడే ½ కేజీ మటన్ వండా కదా, అదే ఇంకా అయిపోకుండా ఉంది. ఇప్పుడు దీన్ని వండి ఏం చేయాలి? సరే ఇప్పుడైతే వండిన మటన్ తినేస్తాం. మా మధ్య తెచ్చిన మటన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే రేపు మార్నింగ్ ఫ్రెష్ గా వండుకోవచ్చు కర్రీ అని చెప్పేసి వెంటనే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఇప్పుడు నాకు న్యాయమూర్తులు మీరేనబ్బా. నేను చేసిన దాంట్లో మీకు ఏమైనా తప్పుగా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. ఎందుకో తెలియదు మా ఆయన వచ్చి మటన్ ఏం చేసినామని అడిగితే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఇప్పుడు కర్రీ ఉంది కదా, అది తినేద్దాం, మార్నింగ్ వండుకుందాం మటన్ అని చెప్పేసి చెప్పినాను అనమాట. స్టార్ట్ చేసిండు కదా అంటే నీకేమైనా మైండ్ పని చేస్తాందా? ఫ్రిడ్జ్ లో నుంచి మటన్ తీసుకెళ్లి వెంటనే కర్రీ వండుకో అని చెప్పేసి 4 అక్షింతలు తగిలిచ్చిండు. అన్నాక ఇంకా వండుకుంటే ఎట్లుంటా, వెంటనే వెళ్లి కర్రీ వండేసిన. మీరు కూడా నన్ను పగబట్టకండి అబ్బా ప్లీజ్. ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.